హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏకే వైబ్స్. ఈరోజైతే మన ఆంధ్ర స్టైల్లో గోంగూర పులుసు ఎట్లా చేయాలనేది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముందుగా అయితే మనం తోటకూరను కట్ చేసుకుని ఒక పక్కన తీసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్, వెల్లుల్లిపాయలు కట్ చేసుకొని ఉంచుకోవాలి. మెయిన్ ఇక్కడ ఇంగ్రీడియంట్ ఏంటి అనేసి అంటే మనం కొద్దిగా ఇంట్లో వాడే వరిపిండిని దాంట్లో పాటు నువ్వుల పౌడర్ యాడ్ చేసి దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికి ముందు మనం ఏం చేయాలంటే తోటకూర కట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఖాళీ ప్యానల్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పోపులు కొద్దిగా ఆనియన్స్, వెల్లుల్లిపాయ యాడ్ చేయాలి. కొంతసేపు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికన్నా ముందు మనం ఉడకబెట్టిన తోటకూరని సైడ్కి తీసుకోవాలి. ఇట్లా తర్వాత మనం కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని దాన్ని కొంతసేపు అయిన తర్వాత ఒక లిక్విడ్లా తయారు చేసి దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇంతలోని మనం ఆనియన్స్ కొద్దిగా ఉడకడానికి అనేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత అయితే దాంట్లో తోటకూర అనేది మనం యాడ్ చేసుకొని కొంతసేపు అయితే ఉడకనివ్వాలి రెండింటిని. ఆ రెండు మంచిగా ఒక 5 minutes బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో అయితే మనం అయితే పులుపు అనేది యాడ్ చేస్తాం అనమాట. మనకు తగినంత పులుపు అయితే వేసుకోవచ్చు. పులుపు వేసిన తర్వాత ఒక 10 or 15 minutes బాగా బాయిల్ చేయాలన్నమాట. రెండు దగ్గర కావాలి. దాంట్లో కావాలంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత. వాటర్ అయితే యాడ్ చేసినాక దాంట్లో అయితే మనం ఇందాక మిక్సీ పట్టిన వరిపిండి, నువ్వులు, వెల్లుల్లి కలిపి పౌడర్ చేసాం కదా, దాన్ని అయితే వేసుకోవాలన్నమాట. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం వరిపిండి అయితే థిక్నెస్ కోసం దీన్ని అయితే వేస్తాం అనమాట. మొత్తానికైతే మన ఆంధ్ర స్టైల్లో గోంగూర పులుసు అనేది అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా పై వీడియోలో చెప్పినట్టు తోటకూర పులుసు ట్రై చేయండి. ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.